హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అక్కు ద క్రేజీ బాయ్ ఛానల్. ఫ్రెండ్స్, మేము ఓఆర్ఆర్ మీదుగా శ్రీరామచంద్ర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. మీరు కూడా మాతో పాటు రండి, ఆ స్వామి వారిని దర్శించుకోండి. క్లైమేట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇలాంటి క్లైమేట్లో మన ఇళయరాజా గారి పాటలు వినుకుంటూ ఎంత దూరమైనా అలా అలా వెళ్ళిపోవచ్చండి. కొండ మొత్తం తోగేస్తున్నారు, ఇక్కడేం కట్టబోతున్నారో ఫ్యూచర్లో చూడాలి మరి. మేమైతే శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లి టెంపుల్ వెళ్తున్నామండి. ఈ గుడి హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్లు మరియు శంషాబాద్ బస్ స్టాప్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మేమైతే గుడి దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అండి. నేను కూడా ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం అండి. మా ఫ్రెండ్స్ని అడిగానండి, హైదరాబాద్ నియర్ బై ఏదైనా బెస్ట్ ప్లేస్ చెప్పండి ఫ్యామిలీతో వెళ్ళడానికంటే మ్యాక్సిమం పీపుల్ నాకు ఈ టెంపుల్ని సజెస్ట్ చేశారండి. ఇక్కడైతే 50 రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ తీసుకున్నారండి. అండ్ కార్ని కూడా డైరెక్ట్ టెంపుల్ దగ్గర వరకు తీసుకెళ్ళొచ్చండి. మేమైతే లోపలికి వచ్చేసామండి. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఈ గుడిని చూసారంటే మీ అందరికీ గుర్తొచ్చేస్తుంది, ఈ గుడియా మేము ఎన్ని సినిమాలో చూసామో అనేసి. స్పెషలీ ఈ గుడి కోనేరు చాలా స్పెషల్ అండి. మీకు ఈ పాటికే గుర్తొచ్చేసి ఉంటుందండి. ఇక్కడ చాలా చాలా సినిమాల షూటింగ్స్ జరిగాయండి. నాకైతే ఈ టెంపుల్ని చూడగానే ఫస్ట్ గుర్తొచ్చే మూవీ వచ్చేసి మురారి. మరి మీకే మూవీ గుర్తొస్తుందో ప్లీజ్ కమెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ దాదాపుగా 400 పైగా సినిమాలు షూటింగ్స్ జరిగాయంటండి. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కూడా ఇది చాలా ఫేమస్ ప్లేస్ అండి. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చౌలుక్యులు కట్టించారంటండి. ఈ గుడి గోపురం వచ్చేసి 90 అడుగులు అంటండి. వందల ఏళ్ళ నాటి గుడి అయినా కానీ చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎంత బాగుందో చెక్కు చెదరకుండా. కోనేరులో అయితే వాటరే లేవండి. అండ్ మేము ఈవినింగ్ టైం అలా వెళ్ళామండి, కానీ క్రౌడ్ ఎక్కువగా లేరు. అక్కు గుళ్ళోకి వెళ్ళే ముందు నామం పెట్టించుకుంటున్నాడండి. జై శ్రీరామ్. గుళ్ళో ఈ గజస్తంభానికి చాలా ప్రత్యేకత ఉందండి. ఈ గజస్తంభంలోనే ఆంజనేయ విగ్రహం మరియు గరుత్మంతుడి విగ్రహం ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా రాముల వారిని దర్శించుకోండి. జై శ్రీరామ్. మా దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు అక్కు కొబ్బరికాయ కొడుతున్నాడండి. హనికాకైతే లడ్డు బాగా నచ్చిందండి. సో వాళ్ళ అమ్మని అడిగి అడిగి మరీ తింటుంది. గుడి లోపల నుంచి గోపురం ఇలా కనిపిస్తుందండి. పదండి ఫ్రెండ్స్, గుడి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కు స్లో మోషన్ రన్నింగ్ షాట్ అండి. అక్కు హనిక చూడండి బుద్ధిమంతుల్లాగా ఎలా కూర్చున్నారో, కానీ కనిపించినంత బుద్ధిమంతులు కాదండి వీళ్ళు, చాలా చాలా నాటి. ఈ ప్లేస్ అయితే టెంపుల్కి ఒక 200 మీటర్స్ ముందండి. సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫోటో దిగాలంటే 100 రూపీస్ పే చేయాలి. బికాస్ ఫొటోస్ దిగడం కోసమే అక్కడున్న ఫార్మర్స్ ఇలా సన్ఫ్లవర్ చెట్లు, బంతిపూలు చెట్లు పెంచారంటండి. ఇక్కడ చాలా ప్రాప్స్ అరేంజ్ చేశారండి ఫొటోస్ దిగడం కోసమే. మేము వెళ్ళిన టైంకి అరౌండ్ 4 to 5 ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయండి అక్కడ. బట్ ఒక పక్క అయితే మొత్తం పూల తోటలే ఉన్నాయండి, బంతి పూల తోట మరియు రోజా పూల తోట. మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి. హలో హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, వెయిట్ వెయిట్ వెయిట్, మీకు ఇంకో ప్లేస్ చూపించాలి. ఇదే కాళీమాత టెంపుల్. మన అమ్మపల్లి టెంపుల్ నుంచి 3 కిలోమీటర్స్ ముందుకు వస్తే ఈ టెంపుల్ ఉంటుందండి.
కాళీమాతను దర్శించుకోండి ఫ్రెండ్స్. ఈ గుడి రీసెంట్గా బిల్డ్ చేశారనుకుంటా ఫ్రెండ్స్. గుడి అయితే చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ గుడిలో కాళీమాతతో పాటు వినాయకుడు, వెంకటేశ్వర స్వామి మరియు శివుడి గుడి కూడా ఉందండి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మన ఛానల్ని. See you in the next video friends. Bye bye. Subscribe the channel.